ప్రస్తుతం మధ్యరాత్రి రైల్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వెళ్ళిన తర్వాత తనుజతో సరిగ్గా మాట్లాడట్లేదట. ఇదే విషయం తనుజ బర్నీ దగ్గరికి వెళ్ళి అడిగింది. నాన్న, అసలు నాకు అర్థం కాలేదు. సుమ్ము బేబీ హౌస్లోకి వాళ్ళ వైఫ్ రాకముందు వరకు సుమ్ము నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. కానీ వాళ్ళ వైఫ్ వచ్చిన తర్వాత తనలో కొన్ని మార్పులు వచ్చాయి నాన్న. అసలు ఏం జరిగిందో ఏమో నాకు అర్థం కావట్లేదు అంటూ తనుజ భరణిని అడిగింది. దీంతో భరణి అన్నాడు, సరేమా, నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పెట్టుకుంటున్నావు, నేను సుమన్ అన్నని అడుగుతానులే అంటే ఈలోగా భరణి వచ్చి సుమన్ శెట్టితో మాట్లాడాడు. ఎందుకు సుమన్ నువ్వు తనుజని దూరంగా పెడుతున్నావంట, అసలు ఏమైంది, నీ వైఫ్ ఏం చెప్పింది అంటూ భరణి అడిగాడు సుమన్ని. దీంతో సుమన్ అన్నాడు, ఏమో నాకు అదే అర్థం కాలేదు. మా వైఫ్ వచ్చిన తర్వాత నేను గేమ్ చాలా బాగా ఆడుతున్నాను, ఇలాగే ఆడమంది. హౌస్లో ఎవరిని నమ్మొద్దంది, ముఖ్యంగా తనుజతో కొంచెం దూరంగా ఉండు అంది. ఎందుకు అలా నెగిటివ్గా వెళ్తుందా బయట అని అడిగాను. కానీ అప్పటికి ఆమె ఏం చెప్పిందంటే, ఆమె ఎవరికి ఎక్కువ హైప్ ఉంటుందో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుందని. సో నాకు కూడా అర్థమైంది మా వైఫ్ అలా చెప్పినప్పుడు. ఒకవేళ ఏదైనా తేడాగా వెళ్తే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి నేను అందుకే ఎందుకులే నన్ను దూరం పెడుతున్నాను అన్నా అంటూ భరణికి చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి. దీంతో భరణి మాట్లాడుతూ, సుమన్ నీకు ఒక విషయం చెప్తాను, మనం ఇప్పటి వరకు హౌస్లో కలిసిమెలిసిగా ఉన్నాము. సో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పి మన కండిషన్స్ పెట్టి మనం మళ్ళీ అదే ప్రవర్తించామో వాళ్ళకి హర్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఇదేంటి ఇలా మారిపోయాడని వాళ్ళు కూడా మనల్ని తప్పుగా అనుకుంటారు. సో జరిగింది ఏదో జరుగుతుంది, నువ్వైతే తనుజని తప్పుగా అర్థం చేసుకోకు అంటూ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ తనుజ దగ్గరికి వచ్చి, తనుజ ఏదేమైనా సరే నువ్వు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఎందుకంటే హౌస్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ తీరు మారుతుంది. సో నీ గేమ్ మీద నువ్వు దృష్టి పెట్టు అంటూ భరణి అయితే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ ఇలా చెప్పిందని చెప్పలేక అలా కన్వే చేశాడు. అయితే తనుజ అంటుంది, నాన్న నేను ఒక్కటే చెప్తాను, నేను ఎవరి గేమ్ కూడా చెడగొట్టడానికి చూడను. నాలాగా నాతో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా టాప్ 5లో ఉండాలని అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరికి ఇది చేసింది లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ఏదేమైనప్పటికీ ఆడియన్స్ చూస్తున్నారు కదా అంటూ చెప్పుకొచ్చింది తనుజ భరణికి. మరి మొత్తానికి నిజంగా సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అన్నట్టు తనుజ ఎవరికైతే హైప్ ఉంటుందో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుందా, లేకపోతే తనుజ సుమన్ శెట్టితో క్లోజ్గా ఉండటం వల్లే ఇలా చెప్పిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.